లార్డ్ 31వ కీర్తన 7వ వచనం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించదను. దేవుడు మన బాధలను చూచే దేవుడని, మనల్ని కనిపెట్టే దేవుడని తరచుగా మనం ఆయన వాక్యంలో చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం, మన జీవితంలో కూడా అనుభవిస్తూ ఉన్నాం. నేటి తరంలో ప్రతి ఒక్కరు కూడా తమ పనులతో బిజీగా ఉంటూ ఇంట్లో ఉన్న మరొకరి బాధను కూడా గుర్తించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎదుటివారి హృదయంలో ఉన్న వేదన ఏంటో గమనించలేని పరిస్థితుల్లో ఉన్నారు. తల్లి, తండ్రి, తోబుట్టువులు, భార్య, భర్తలు, కన్నబిడ్డలు, ఇలాంటి బంధాలు చాలా కుటుంబాలలో కనుమరుగైపోతూ ఉన్నాయి. ఎవరికి ఎవరో అన్నట్లుగా బ్రతుకుతున్నారు. అలాంటి దినాల్లో భక్తుడు ప్రభు గురించి చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, నువ్వు నా బాధను దృష్టించావు, నా ప్రాణ బాధలను కనిపెడుతున్నావు ప్రభువా, అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటూ మాట్లాడుతున్నాడు. నిజమే, మన దేవుడు మన కొరకు సంతోషాన్ని సిద్ధపరిచాడు, ఆనందాన్ని సిద్ధపరిచాడు. లోకంలో సాతానుడు బాధలను సిద్ధపరిచాడు, కష్టాలను, కన్నీటి లోయలను వాడు సిద్ధపరిస్తే మన కొరకు దేవుడు సంతోషాన్ని అందించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ప్రాణ బాధలు నీలో ఉన్నాయా? కుటుంబపరమైన బాధలతో నలిగిపోతున్నావా? వ్యక్తిగతమైనటువంటి సమస్యల్లో కృంగిపోయి ఉన్నావా? బాధ వెంబడి బాధ, కష్టం వెంబడి కష్టం నిన్ను తరుముతున్నాయా? అయితే నేను దృష్టించే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు, నేను విడిపించే దేవుడు ఉన్నాడని ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుకి నీ పరిస్థితిని అప్పగించినప్పుడు, ప్రభువుకి నీ బాధ చెప్పినప్పుడు, ప్రభునందు విశ్వాసముతో నువ్వు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నువ్వు సంతోషాన్ని పొందుకుంటావు. ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో, నువ్వు చేసిన ప్రార్థనను విని నీకు జవాబిచ్చి నీకు సంతోషాన్ని ఇస్తాడు అని నమ్మడం కూడా అంతే ముఖ్యం. నువ్వు ప్రార్థిస్తున్న ప్రతి అంశం నెరవేరుస్తాడు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అనుభవం నీలో ఉండాలి. ఆ ఆశ నీలో ఉండాలి, ఆ విశ్వాసం నీలో ఉండాలి. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీకు మంచి రోజులు ఇస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ బాధను చూస్తాడు అనేటువంటి నిరీక్షణతో, విశ్వాసంతో నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా సంతోషం నువ్వు అనుభవిస్తావు. ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు భయంకరమైనటువంటి బానిసత్వాన్ని అనుభవించారు. ఎన్ని బాధలు అనుభవించారో, ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎన్ని దెబ్బలు అనుభవించారో. ఆ సమయంలో చాలా సంవత్సరాలు బాధలు భరించిన తర్వాత అప్పుడు దేవుని వైపు తిరిగి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అంటాడు, నేను వారి బాధను చూశాను, వారి కన్నీటిని చూశాను అని. మరి ఆయన చూసిన దేవుడు మౌనంగా ఉండిపోతాడా? ఖచ్చితంగా విడిపిస్తాడు కదా. మోషేని పంపించి గొప్ప విడుదల ఇచ్చాడు. మరి నీకు కూడా విడుదల ఇస్తాడు. నీ బాధలు చూస్తున్నాడు, నీ నిందలు చూస్తున్నాడు, నీ అవమానాలు చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నువ్వు పడుతున్న బాధలన్నీ ఆయన చూస్తున్నాడు. నువ్వు ఒంటరిగా పడుతున్నటువంటి శ్రమ అంతా ఆయన చూస్తున్నాడు. ఖచ్చితంగా నీకు విడుదల ఇస్తాడు, ఏం పర్లేదు. 4 గోడల మధ్యలో నువ్వు కారుస్తున్న కన్నీరు కూడా ఆయన చూస్తున్నాడు. నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు కదా. అసలు నువ్వు ఉన్నావా, నువ్వేం చేస్తున్నావు, నువ్వు తిన్నావా అని ప్రశ్నించే వాళ్ళు కూడా నీకు లేరు కదా. నీ గురించి ఆలోచించే వాళ్ళు కూడా లేరని బాధపడుతున్నావు కదా. ఆయన ఉన్నాడు, నిన్నన్నీ చూస్తున్నాడు, నీ బాధ చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ ఆలోచనలు చూస్తున్నాడు. ఖచ్చితంగా విడిపిస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు ప్రాణబాధలతో, వేదనతో, ఒంటరితనంతో, అందరూ ఉన్న ఏకాకిగా బ్రతుకుతున్న జీవితాలతో గడుపుతున్నట్లయితే నువ్వు ఈరోజు మాతో మాట్లాడో ప్రభువా. నువ్వు అందరి బాధలను చూస్తున్న దేవుడు, ఖచ్చితంగా బాధల నుంచి విడిపించి సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఈ వాగ్దానాన్ని వీక్షించిన బిడ్డలందరి జీవితంలో ఏ చిన్నదైనా పెద్దదైనా ఏ సమస్య ఉన్నా విడుదలనిచ్చి సంతోషాన్ని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.